నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. రంగనాథం ఉత్సాహం చూస్తే నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. నాకే కాదు, మా ఆఫీసులోని ప్రతి ఒక్కరికి కూడా రంగనాథం చలాకీతనం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఉత్సాహాన్ని రంగనాథాన్ని కలిపి కనీసం ఆలోచనల్లోనైనా అంతవరకు ఎవ్వరూ చూడలేదు. రంగనాథాన్ని అందరూ జిడ్డుగాడని, దేవ్యమని, ఏడుపుగొట్టని ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటారు. అతని రంగనాథంగా గుర్తుంచుకున్న ఏకైక వ్యక్తి ఆఫీస్ మొత్తానికి నేను ఒక్కడినే అనుకుంటాను. అదే కారణం వల్ల కాబోలు అతను నా స్నేహాన్ని ఆపేక్షించాడు. తనకి ఏ బాధలున్నా నా దగ్గర వెళ్ళబోసుకుంటాడు. అందువలనే నన్ను జిడ్డుగాడి స్నేహితుడని చాలా మంది అంటుంటారు. అయితే ఆ మాట నా ముఖం మీద అనే ధైర్యం ఎవరికీ లేదు. నా ప్రవర్తన, తెలివితేటలు ఆఫీస్లో నాకు గౌరవ స్థానాన్ని ఉంచాయనడంలో సందేహం లేదు. చివరకు ఉండబట్టలేక, ఏంటండి ఈ రోజు మీలో కొత్త ఉత్సాహం కనబడుతోంది అని అడిగేశాను రంగనాథాన్ని. ఎందుకంటే ఏదైనా కొత్త విశేషం ఉంటే రంగనాథం నాకు చెప్పడానికి ఉబలాట పడిపోతుంటాడు. అటువంటిది ఈ రోజు కనీసం నా దగ్గరకు రావడానికైనా ప్రయత్నించడం లేదు. పైగా ఇప్పుడు నేను అడిగినా కూడా అబ్బే ఏమీ లేదే అన్నాడు. రంగనాథం ఏమీ లేదంటే నమ్మడం ఎలా? అతడి కళ్ళల్లో మెరుపులున్నాయి, ముఖంలోకి తేజస్సు వచ్చింది, కదలికలో కొత్త చైతన్యం కనబడుతోంది. ఇవన్నీ ఇది వరకలో రంగనాథం దరిదాపుల్లో లేవు. ఏ విశేషమూ లేకుండా ఈ రోజు అతనులు ఎలా కనపడతాయి? ఏదో ఉంది, మీరు నా దగ్గర దాస్తున్నారు అన్నాను. నిజం ఏమీ లేదు అన్నాడు రంగనాథం. అలా అంటూనే తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. నేను అతని ముఖంలోకి తీవ్రంగా చూశాను. ఆ ముఖంలో ఏదో సందిగ్ధ వస్తున్నట్లు కనబడింది. ఏదో చెప్పాలని తడపటాయిస్తున్నట్లు అనిపించింది. లాభం లేదు, ఈ సస్పెన్స్ ని భరించలేను. రంగనాథాన్ని ఎలాగోలా ట్యాకిల్ చేయాలి. అందుకే రండి టీ తాగి వద్దాం అన్నాను. బహుశా అతడికి చెప్పాలనే ఉన్నట్లుంది. నన్ను వెంటనే ఫాలో అయ్యాడు. ఎవరికీ చెప్పకుండా ఒక రహస్యాన్ని దాచాలని ఎవరూ కోరుకోరు. రహస్యాన్ని మరింత రహస్యంగా మరొకరికి చేరవేయడంలోనే మనిషికి ఆనందం కలుగుతుంది. ఎటొచ్చి కుతూహలాన్ని కనబరిచే నాలాంటి వ్యక్తి దొరకాలి. పదే పదే అడగాలి. చివరికి రహస్యం బయటపడుతుంది. కావాలనే క్యాంటీన్లో మరెవరూ లేని ఒక మూలకు తీసుకుపోయాను అతన్ని. 2 టీ తీసుకురమ్మని సర్వర్కి చెప్పి, చెప్పండి ఏంటి కదా అన్నాను. ఏదో కథ ఉందని ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు రంగనాథం. ఓరి జిడ్డుగాడా, నీ జిడ్డు ముఖంలో నవ్వు కనబడితే కథ ఉందని, ఎంత చవటదద్దముకైనా తడుతుందని మనసులో అనుకుని, మనది కొన్నేళ్ల పరిచయం, ఆ మాత్రం తెలుసుకోలేనా అన్నాను. మీ ఊహ కరెక్టే, కానీ చెప్పడానికి జంకుతున్నాను నేను. ఎందుకంటే ఇది కేవలం నా ఒక్కడికి సంబంధించిన రహస్యం కాదు. మరి నా కుతూహలం మరింత పెరిగింది. కావచ్చు, కానీ నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాను ముఖం కాస్త జాలిగా పెట్టి. నా కళ్ళైతే చెప్పండి ప్లీజ్ అన్నట్లు చూస్తుంటాయి. అది కాదు సార్, ఈ రహస్యం పట్టబయలైతే ఒక ఆడదాని జీవితం నాశనం చేసిన వాడిని అవుతాను నేను. ఒరే రంగనాథం, చంపేస్తున్నావురా అనుకున్న మనసులో. రంగనాథం దగ్గర ఒక ఆడదానికి సంబంధించిన రహస్యం ఉందనేసరికి నాలో కుతూహలంతో పాటు అసూయ కూడా కలిగింది. అయినా రెండవది వ్యక్తపరచలేదు కదా, ఇన్ని చెప్పడం ఎందుకు? ఇంతకాలం మనం ఆత్మీయులు అనుకున్నాను, ఈ రోజే తెలిసింది మనం మామూలు స్నేహితులమని అన్నాను కాస్త నిష్ఠూరంగా. సర్వర్ టీ తెచ్చాడు. రంగనాథం మౌనంగా టీ చెప్పదించసాగాడు. ఓ నిమిషం అనంతరం, మీకంటే నాకు ఆప్తులేవు సార్, చెప్పేస్తాను అన్నాడు. వద్దులేండి, అది కేవలం మీకు సంబంధించిన రహస్యం కదా అన్నాను టీ చెప్పరిస్తూ. ఏదో సరదాగా అన్నాను కానీ మీ దగ్గర నాకు రహస్యం ఏంటండి అన్నాడు రంగనాథం. అతడికి ఇప్పుడు చెప్పే మూడొచ్చింది. ఇక నేను వద్దన్నా చెప్తాడు. తనను తాను సంభాళించుకుని కొద్దిగా స్వరం తగ్గించి, 4 రోజుల క్రితం మా పక్కింట్లో ఎవరో దిగారని చెప్పాను, గుర్తుందా అన్నాడు. వాళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులు అనుకుంటాను. అతడు అట్టే బాగుండడు, కానీ ఆమె చాలా బాగుంటుంది. పేరు మాలతి అని ఒక క్షణం ఆగాడు రంగనాథం. నేను కుతూహలంగా ముందుకు వంగాను. రంగనాథం స్వరం ఇంకా తగ్గించి, ఇటీవలే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిన విషయం మీకు తెలుసు కదా. మా ఇంటిని వాళ్ళింటిని విడదీసేది మా బెడ్రూమ్ తలిపేనని కూడా మీకు తెలుసు కదా. 4 రోజుల క్రితం ఏం జరిగిందంటే, రంగనాథం ఆగిపోయాడు. కారణం, బిల్లు తీసుకుని సర్వర్ వచ్చాడు. బిల్లు నేనే అందుకుని, ఏం జరిగిందో చెప్పండి అన్నాను. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆ తలుపే తట్టిందామె. నేను కంగారు పడుతూ గొళ్ళను తీసి తలుపు తెరిచాను. ఏమైంది అని అడిగాను. అతడు చెప్తున్నాడు. దృశ్యం నా కళ్ళకు కడుతుంది. తేలు తేలు అంటూ కంగారుగా ఒక మూలకు చూపించింది మాలతి. రంగనాథుడు చూశాడు. అక్కడ పాత బట్టలు వేసుకునే పెట్టుంది. తేలంటే అతడికి భయమే, కానీ ఒక ఆడదాని ముందు వెళ్తుపడ్డం ఇష్టం లేక వెళ్ళా పెట్టని కదిపాడు. అంతే, ఒక ఎలుగు పిల్ల ఉరుకుల పరుగుల మీద బయటకు దూకింది. బహుశా మాలతి వైపే దూకిందో ఏమో, కెవ్వుమంటూ అరిచిందామె. ఆమె వైపు నవ్వుతూ చూసిన వాడే అలా మ్రాన్పడిపోయాడు అతడు. ఎందుకంటే ఆ కంగారులో కాబోలు ఆమె ఒంటి మీద చీర జారిపోయింది. ఒంటి మీద లంగా బాడీ తప్ప మరో ఆచ్ఛాదన లేదు. అటే చూడాలనున్న సంస్కారం అడ్డొచ్చి గబుక్కున గోడవైపు తిరిగాడు.
బట్టలు కట్టుకుంటుంటే తేలు కనిపించింది. చాలా భయం వేసింది. చీర చుట్టుపెట్టుకుని త్వరగా మిమ్మల్ని పిలిచాను. ఎలుక పిల్ల హఠాత్తుగా దూకేసరికి భయం వేసింది అందామె. అతడు ఇంకా వెనక్కి తిరగకపోవడం చూసి మీరు వెనక్కి తిరగొచ్చు అంది. రంగనాథం వెనక్కి తిరిగాడు. చీర కట్టుకుని పొగట నిండుగా కప్పుకుందామె. అప్పుడే కాస్త ధైర్యంగా పరీక్షించి ఆమె ముఖంలోకి చూశాడు. చాలా అందంగా ఉందామె. మీ ఆయన లేరా అన్నాడు. బజార్కు వెళ్లారు, ఇంకా అరగంట దాకా రారు అందామె. మరి వస్తాను అంటూ తన గదివైపు నడిచాడు అతడు. మీరు చాలా ధైర్యవంతులు. నాకు ధైర్యవంతులంటే చాలా ఇష్టం అందామె. అతడేం మాట్లాడలేదు. మీరు ఇంకా ధైర్యంగా మసలగలిగితే నాకు ఇంకా ఇష్టం అందామె. ఆమె ఉద్దేశం ఏమిటో చూచాయగా అర్థమైంది. కానీ ఆడవారితో వ్యవహారం అని గుర్తొచ్చి భయం వేసి తలుపులు వేసేశాడు అతడు. రంగనాథం చెప్పడం అయిపోగానే ఇంతేనా, ఇంకా విశేషాలున్నాయా అని అడిగాను. కానీ అసూయ కదా, ఇక ఉండకపోతే బాగుండు అనిపించింది. అప్పుడే ఇక్కడ, ఇది 4 రోజుల క్రితం సంగతి. 3 రోజుల క్రితం ఇంకా విచిత్రం జరిగింది. మరి 2 ఏళ్లకి కామన్ బాత్రూమ్ కదా అంటూ ఆగాడు రంగనాథం. బాత్రూమ్ అనగానే నాలో విపరీతమైన ఆసక్తి కలిగింది. రంగనాథానికి ఏం అదృష్టం తగిలిందో అని భయము వేసింది. చెప్పండి అన్నాను. అతడు మళ్ళీ దృశ్యాన్ని నా కళ్ళకు కట్టిస్తున్నాడు. బాత్రూంలోంచి రంగనాథం గారు ఒకసారి ఇలా రండి అని ఆమె కేకలు వినపడ్డాయి. ఏమైందోనని పరుగును వెళ్ళాడు రంగనాథం. బాత్రూమ్ లోపల గడి ఉంది. అది చాలా బిగుతుగా ఉంటుంది. ఒక్కొక్కసారి అతడికే అది తీయడం కష్టమవుతుంటుంది. ఆమె లోపలుంది. గడియ తీయలేకపోతోంది. ఇంకొక్కటే దారి. అతడు బాత్రూమ్ గోడ ఎక్కి లోపలికి దూకి తలుపులు తీయాలి. కళ్ళు మూసుకుని లోపలికి దూకండి, అసలైన ఒంటి మీద బట్టలు లేవు అందామె. అతడికి కళ్ళు మూసుకోవాలనిపించలేదు. కానీ మర్యాద కోసం కళ్ళు మూసుకుని గోడ దూకి తడుముకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. గడియ నిజంగానే విసిగిపోయింది. యావశక్తి ఉపయోగించి గడియ తీశాడు. సరదా కన్నాను కానీ కళ్ళు మూసుకొని అవసరం లేదు, బట్టలు వేసుకునే ఉన్నాను అందామె. వెంటనే కళ్ళు విప్పి ఆమెను చూసిన రంగనాథానికి నన్నరానికి షాక్. మాలతి ఒంటి మీద నూలుపోకు కూడా లేదు. ఆమె అందానికి కళ్ళు చెదిరిపోగా వెంటనే కళ్ళు మూసుకున్నాడు అతడు. మీకు బలం ఉంది, కానీ బలానికి తగ్గ ధైర్యం ఉన్నట్లు లేదు అందామె. రంగనాథానికి ఏం చేయాలో తోచలేదు. మరొక్కసారి ఆమెను చూస్తే ఆమె నిస్సంకోచంగా అతడి వంక చూస్తోంది. ఆమె ముఖంలో నవ్వు తప్పితే సిగ్గులేదు. అదే సమయంలో పాలవాడొచ్చి తలుపు తట్టాడు. అక్కడి నుంచి హడావుడిగా పరిగెత్తాడు. రంగనాథం చెప్పడం ఆపగానే కుతూహలం ఆగక, అబ్బా అదృష్టం అంటే మీదేనండి, ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాను. నేను ఆ రాత్రి ఆమెను అనుభవించాను అన్నాడు రంగనాథం. నిజంగా అన్నాను అప్రయత్నంగా. అలా ఎందుకన్నానో నాకే తెలియదు. ఆమె అన్నాడు. నాకు రంగనాథం చాలా చెప్పాడు. తన భార్య సాన్నిధ్యంలో అన్నాళ్లుగా కరగని థ్రిల్ ఒక రాత్రి మాలతో గడిపిన అనుభవించిందట. బహుశా పరాయి ఆడదాంతో గడిపితే అలా థ్రిల్ కలుగుతుందేమో అన్నాడు రంగనాథం. నిజమేననిపించింది నాకు. కాస్త ఆలోచించి ఈ సిచ్యుయేషన్ అనలైజ్ చేయడానికి ప్రయత్నించాను. ఇది నాది, దీని మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి అని తెలిసినప్పుడు మనిషికి ఆ వస్తువు మీద అంత ఆసక్తి ఉండదు. అలా కానప్పుడు ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంది. అందులోనూ ఆ వస్తువు మరొకరిదై ఉన్నప్పుడు మరీను. మాలతి పరిచయం రంగనాథం ప్రవర్తననే మార్చివేసింది. అతను ఇప్పుడు ఏమాత్రం జిడ్డుగాడు కాదు. అదేవిధంగా నేను జిడ్డుగాడి స్నేహితుణ్ణి కాదు. అయితే నా ముందిప్పుడు నా మనసే ఓ సవాలు విసిరింది. రంగనాథం లాంటి జిడ్డుగాడిని ఓ అందమైన మాలతి కోరి వలిచింది. నా విషయంలో అలా జరగకపోతే ఒకప్పటి రంగనాథంలా నేను ఇప్పుడు జిడ్డుగాడిని అయిపోతాను. అర్జెంటుగా నేను మాలతిని పట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. అంతకుముందు నన్ను నేను మార్చుకోవాలి. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మేము సకుటుంబంగా కలుసుకుని సరదాగా కాలం గడుపుతూ ఉంటాం. స్నేహితుల భార్యలకు ఇంటి ఆడపడుచుల మర్యాద ఇవ్వడం మాకు రివాజు. కానీ ఆ రివాజు పాటిస్తే వాళ్ళలో నాకు మాలతి దొరకదు. అందుకని ఇప్పుడు నా చూపులు మారాయి. వాళ్ళని కొత్త రకంగా చూస్తున్నాను. వాళ్ళలో ఎవరికైనా నా పట్ల వాంఛ ఉంటే పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాను. రంగనాథన్ నాలో ప్రతిష్ఠించిన వరదాన వ్యామోహం నన్ను ఒక మానసిక వ్యభిచారం చేసింది. అయితే ఈ వ్యభిచార భావాలు మనసులో ఉండిపోతే చాలదు. వాటిని ఎవరో ఒకరితో చెప్పుకుంటే తప్ప నా కసి తీరదు. అందుకు నా భార్యని ఎన్నుకున్నాను. మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు తెలిసిన ఇతర స్త్రీల గురించి సభ్యత హద్దుల్ని కాస్త దాటి మాట్లాడేవాడిని. ఆమె పరువాల్ని సొగసుల్ని పోల్చి వాళ్ళని తక్కువ చేసి ఆమెను ఎక్కువ చేసేవాడిని. అందువల్ల మొదట్లో ఆమె ఆ మాటలు కుతూహలంగానే వినేది. ఒక్కోసారి కాస్త గర్వపడేది కూడా. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ క్రమంగా నేను మితిమీరాను. ఫలానా ఆమె నన్ను చూడగానే కావాలని బయట జారుస్తుందని, మరొక ఆమె రెండద్దాలతో మాట్లాడుతుందని అనేవాడిని. అయినా నా హృదయరాణివి నీవే అనేసరికి నా భార్య గర్వపడేది. మనకు తెలివితేటలు ఉండాలి, కానీ ఏ మాటలకైనా ఏ రకమైన అర్థానైనా తీయవచ్చు. స్నేహితులింటికి వెళ్ళి వచ్చాక అక్కడ స్త్రీలు మాట్లాడిన మాటల్లో రెండో అర్థాన్ని నా భార్యకి వివరించేవాడిని. ఈ మాటలన్నీ నా భార్యకే చెప్పడం ఎందుకంటే
సాటి మగవాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు చెబితే ప్రమాదం. ఆ విన్నవాడు నా భార్యను కూడా అలా చూసే ప్రమాదం ఉంది. మరి ఆడవాళ్ళని ఇలాంటి మాటలు చెప్పుకునేటంత సన్నిహితులు ఎవరున్నారు? నా భార్య తప్ప. అయితే క్రమంగా నా భార్య నా మాటలకు సంతోషించడం తగ్గించింది. ప్రతిదానికి క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టింది. నాకు మామూలుగా అనిపించే మాటల్లో మీకు అలాంటి అర్థం ఎందుకు కనిపించాలి? అంటే మీరే అర్థాల కోసం వెతుకుతున్నారనేగా. ఆమె బయట జారితే యథాలాపమేమో అనుకోకుండా మీకోసమేనని ఎందుకు అనుకున్నారు? అసలు లోపం మీ దృష్టిలో ఉంది అంటూ 1-2 సార్లు నిలదీసేసరికి ఉక్రోషం వచ్చి, నా బాధ నీకేం తెలుసు? నా స్నేహితులందరికీ పరాయి ఆడదాన్ని అనుభవించిన థ్రిల్ లభించింది, నా ఒక్కడికే అని నోరు జారాను. అంతే, నా భార్య కళ్ళు ఎర్రబడ్డాయి. అదా సంగతి, పరాయి ఆడదాని కోసం ప్రాకులాట అన్నమాట. ఇక ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఈవేళ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంది తీవ్రంగా. ఏం మాట్లాడాలో తోచలేదు. అనుకోకుండా నోరు జారాను. ఇప్పుడు ఏమని లాభం లేదు. అదీ కాక ఇప్పటి నా మానసిక స్థితికి ఒక విధంగా భార్య దగ్గర ఉండకపోవడమే మంచిదనిపించింది. ఎందుకంటే రంగనాథానికి లాగే మాకు పక్కిల్లుంది. ఆ ఇంట్లో మాలతి అంత అందంగానూ ఉండే ఓ కోమలుంది. ఏమో ఎప్పుడే అవకాశం వస్తుందో ఎవరు చూడొచ్చారు. అందుకే పోతే పో అనలేదు నేను. అలా అంటే నా భార్య వెళ్ళదు, ఉండిపోతుంది. బ్రతిమాలటం మొదలుపెట్టాను. తను లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదన్నాను. తను పెళ్లి చేసుకున్నాకే నా జీవితానికి అర్థం కనిపించిందన్నాను. బ్రతిమాలిన కొద్దీ నా భార్య చెట్టెక్కింది. చిట్ట చివరకు నిస్సహాయంలో ముఖం పెట్టి, నిన్నెలా ఆపాలో తోచడం లేదు, ఏమీ పాలుపోవడం లేదు అన్నాను. నన్ను మీరు ఆపలేరు అంది శ్రీమతి గర్వంగా. అమాయకురాలు. తనని నేను ఆపదలుచుకోలేదని తెలియదు, అందుకే వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి 7 గంటలకు పక్కింటి కోమలి మా ఇంటికొచ్చింది. అక్కయ్య గారు, అక్కయ్య గారు అంటూ తలుపు తట్టింది. వెళ్ళి తలుపు తీశాను. అక్కయ్య గారు లేరండి అని అడిగింది. వరుస బాగానే ఉందే అనుకుంటూ, లేదు, ఈరోజే పుట్టింటికి వెళ్ళింది అన్నాను. కానీ నా శ్రీమతి పుట్టింటికి వెళ్ళినట్లు కోమలికి తెలిసే ఉంటుందని నా అనుమానం. అరే, అలా అర్థాంతరంగా వెళ్ళిపోయారేంటి? ఎప్పుడు వెళ్ళా నాతో చెప్పే వెళ్ళేవారు అంటూ ఆశ్చర్యంగా నిలబడిపోయింది కోమలి. నేనేం మాట్లాడలేదు. మీ తమ్ముడు ఈరోజే క్యాంపుకు వెళ్ళారండి, ఏం తోచడం లేదు, ఏమైనా పుస్తకాలు ఉంటే అడిగి తీసుకెళ్దామని వచ్చాను అంది కోమలి. దానికేముంది, గదిలోకి వెళ్ళి మీకు కావాల్సిన పుస్తకాలు తీసుకోండి అన్నాను. కోమలి నిస్సంకోచంగా లోపలికొచ్చింది. అందంగా నడుచుకుంటూ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. పుస్తకాలు ఎక్కడుంటాయో నాకు తెలుసు. నేను గుమ్మం దగ్గరే ఉండిపోయాను. కానీ నా మనసు తీవ్రంగా పనిచేస్తోంది. కోమలి భర్త ఊళ్ళో లేడు. నా భార్య ఊళ్ళో లేని సమయం చూసి పుస్తకాల వంకతో ఇంట్లోకి నిస్సంకోచంగా ప్రవేశించింది. నా భార్యను అక్క అని పిలిచి నాకు మరదలైంది. ఇప్పుడు ఏంటి చేయడం? 5, 10, 15 నిమిషాలు గడిచినా కోమలి ఇంకా బయటకు రాలేదు. పుస్తకాలు తీసుకోవడానికి ఇంతసేపు ఎందుకు? ఒకవేళ ఆమె నా కోసం ఎదురు చూస్తుందేమో. అలా అని తీరా పెడితే బాగుంటుందో బాగుండదో. కానీ నాలో ఏదో ఆశ తొందర చేస్తోంది. చివరికి ధైర్యం చేసి ఆ గదిలోకి వెళ్ళాను. అప్పటికి కోమలి ఇంకా పుస్తకాలు పరిశీలిస్తూనే ఉంది. నన్ను చూస్తూనే, వెదవది, జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోయిందండి. ఏది చదివానో ఏది చదవలేదో సరిగా గుర్తుంటే అడవడం లేదు. ప్రతిదీ ఓ 2 పేజీలు చదివి చూసేసరికి చదివినట్లే ఉంటుంది. మీకు తోచిన మంచి పుస్తకాలు ఏవైనా ఉంటే ఇద్దరు అంది. ఒక్క పిసరు హతాశుడయ్యాను. రంగనాథన్ లాంటి కళ్ళబడ్డ లాంటి దృశ్యం చూస్తానని ఆశపడ్డాను. అలా జరగలేదు. కానీ కోమలి ఇంకా నా గదిలోనే ఉంది. ఆమె భర్త ఊళ్ళో లేడు. చూడాలి నా అదృష్టం ఎలా ఉందో. నేను వెళ్ళి పుస్తకాలు వెతకడం మొదలెట్టాను. ఆమె కూడా నా పక్కనే ఉండి పుస్తకాలు వెతుకుతుంది. నిజం చెప్పాలంటే మేము కోమలి దంపతులు ఏక కుటుంబంలో కలిసిపోయాం. మా మధ్య ఎరమరికలు లేవు. ఇది వరలోనూ చాలాసార్లు కోమలి నా దగ్గరకు చాలా చనువుగా వచ్చిన సందర్భాలున్నాయి. అప్పట్లో నా దృష్టి వేరు కాబట్టి ఆమెపై దురభిప్రాయాలేమీ కలగలేదు. కానీ ఈరోజు చెప్పలేని ఆవేశం కలుగుతోంది. ఆమెను దగ్గరగా లాక్కుని గట్టిగా కౌగిలించుకోవాలని పదే పదే అనిపిస్తోంది. కానీ అలా చేయలేకపోతున్నాను. పుస్తకాలు వెతుకుతున్నానన్న మాటే కానీ ఏం చూస్తున్నానో నాకే తెలియదు. అలా 5 నిమిషాలు గడిచాక చేతికి తోచిన పుస్తకాలు 2 తీసి ఆమెకి ఇచ్చాను. ఆమె పుస్తకాలు పరీక్షగా చూసి పేజీలు తిరిగేసి, చాలా థ్యాంక్స్ అండి, ఇవి నేను చదవనివే అంటూ వెనుతిరిగింది. వెళ్ళిపోతున్నావు కోమలి అనుకున్నాను మనసులో. పరిగెత్తుకు వెళ్ళామని ఆపాలనిపించింది. కానీ ఏమీ చేయలేకపోయాను. వీధి గుమ్మం దాకా వెళ్ళిన కోమలి ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి, వస్తానండి, 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను పుస్తకాలు అనేసి నా వదిలి వినకుండానే వెళ్ళిపోయింది. అప్పుడు నా దురదృష్టాన్ని నిందించుకుంటూనే, ఒరే రంగనాథం, నువ్వెంత అదృష్టవంతుడిరా అనుకున్నాను మనసులో. అయితే నాలో ఆశ ఇంకా చావలేదు. కోమలి వస్తుందని 4 రోజులు ఎదురు చూశాను. ఫలితం లేదు. ఇక ఆగలేక 5వ రోజున తలనొప్పి వంకతో కోమలి ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో ఏమైనా ట్యాబ్లెట్లు ఉన్నాయా అని అడిగాను. బదులుగా 2 నోవాల్జిన్ బిళ్ళలు నా చేతిలో పెట్టిందామె. చాలా థ్యాంక్స్, ఈ తలనొప్పి భరించలేక ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టాల్సి వచ్చింది అని హింట్ ఇచ్చి మా ఇంట్లోకి వచ్చేసాను. ఉదయం సుమారు 10 గంటలకు తలుపు చప్పుడైంది. వెళ్ళి తలుపు తీశాను. నిజంగా కోమలి.
నా హృదయం పరవళ్ళు తొక్కింది. ఉత్సాహాన్ని ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్తపడ్డాను. ఇంకా తగ్గలేదు తలనొప్పి అన్నాను నీరసంగా. అందుకే మీకోసం వేడివేడి మిరియాల చారు తెచ్చాను. వెంటనే భోంచేసేయండి. భోజనం అయిపోయి ఉంటే చారు కొద్దిగా తాగండి. గ్లాస్ సాయంత్రం పంపితురు గాని అని గ్లాస్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది కోమలి. ఈసారి నిజంగా నీరసం వచ్చింది. తలుపులు వేసి కొద్దిగా చారు తాగాను. కోమలి చేతి వంట అమృతం. గ్లాస్ ఖాళీ అయిపోయింది. గ్లాస్ ఇవ్వడానికి అప్పుడే ఆమె ఇంటికి వెళ్ళాలనిపించినా అలా చేయలేదు. మనసు నిండా కోమలి ఆలోచనలు. ఆమె రావడం లేదన్న నిరుత్సాహం. కాసేపటికి నిజంగానే తలనొప్పి వచ్చింది. టాబ్లెట్ వేసుకుని మంచం మీద వాలి కళ్ళు మూసుకొని పడుకుంటే నాకు తెలియకుండానే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. మళ్ళీ ఎవరో తలుపు తడుతున్న చప్పుడయ్యాకే మెలకు వచ్చింది. టైం చూసుకుంటే రాత్రి 8:30. తలుపు తడుతున్న చప్పుడు స్పష్టంగా వినపడుతోంది. ఆ తడుతున్నది గాజులు చేయని కూడా స్పష్టంగా తెలుస్తోంది. కోమలి వచ్చిందేమో. నాలో ఏదో ఆశ. ఉత్సాహంగా వీడు తలుపు తీస్తే నాసలపై నీళ్లు చల్లుతూ ఎదురుగా శ్రీమతి. నువ్వా అన్నాను నీరసంగా. ఏ పరాయాడదనుకున్నారా అంది శ్రీమతి వెటకారంగా. ఆమె లోపలికి అడుగుపెట్టి తలుపులు వేసి దగ్గరగా వచ్చింది. ఒక రకమైన ఆవేశంలో ఆమెను నా దగ్గరకు లాక్కున్నాను. ఆమె చెంపలు నిమురుతూ నా కళ్ళలోకి చూస్తోంది. ఆ కళ్ళలో కాంక్ష ఉంది, కొత్త మెరుపు ఉంది. నేను మరింత గట్టిగా ఆమెను హత్తుకున్నాను. ఆమె కన్నులు మూతపడ్డాయి. తన చేతులతో నా భుజం మీద గట్టిగా నొక్కుతూ బావా అంది పరవశంగా. ఉలిక్కిపడ్డాను. ఆమె కూడా చటుక్కున్న నాలుగు కరుచుకుంది. నా పట్టు సడలింది. సాలోచనగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. శ్రీమతి పుట్టింటి నుంచి వస్తోంది. ఆమె బావ వాళ్ళింట్లోనే ఉంటున్నాడు. ఆమె చెల్లెలు రేవతికి భర్త అతడు. ఏదో రీసెర్చ్ అంటూ ఇంకా ఉద్యోగం లేక ప్రస్తుతానికి మామగారింటి ఇల్లరికి పడలుడుగా ఉంటున్నాడు. రంగనాథం ప్రభావం నా మీద లేనప్పుడు నాకు ఆమెకి ఆమె బావకి సంబంధించి అనుమానాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు మగాడి కౌగిల్లో కలిగిన పరవశంలో బావ అనడం శ్రీమతికి 4 రోజుల్లోనూ బాగా అలవాటైపోయిందా అన్న అనుమానం కలిగింది. బావా ఏంటి అసహ్యంగా విసుగ్గా అన్నాను. అదేంటండి, మీరు నా భర్త, మిమ్మల్ని బావ అనకూడదా అంది శ్రీమతి. అనొచ్చు, కానీ ఇదివరకు ఎన్నడూ అలా పిలవలేదు నువ్వు. నీకు ఇష్టం లేకపోతే అనలే బావా. మళ్ళీ నాలుగు ఖర్చుకుని శ్రీమతి. అనుమానం పెరిగింది. శ్రీమతి నన్ను బావా అనడమే కాదు, నువ్వని కూడా అంది. అది పొరపాట్లో లేదు, కావాలని అన్నట్లుంది. అనడం తప్పు కాదు, కానీ అనడం కొత్త అలవాట్లో పొరపాటైతే. ఒక్క క్షణం ఆలోచించేసరికి ఏదో స్ఫురించింది. నేను తన వద్ద పదే పదే పరాయి ఆడదాని ప్రసక్తి తీసుకొచ్చాను. అందుకు ప్రతిగా తను పరాయి మగాన్ని తెచ్చి నన్ను దెబ్బ కొట్టాలని ప్లాన్ వేసిందేమో. ఇది తట్టగానే నాలో నేను నవ్వుకుని, ఏమిటి విశేషం, అనగ మీద వెళ్ళి 4 రోజుల్లోనే వెనక్కి వచ్చేసావు అన్నాను వెటకారంగా. మీ మీద మోజు కొద్దీ అంది శ్రీమతి గోముగా. నిజం చెప్పొద్దు. ఆ క్షణంలో శ్రీమతిని చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ అలా చేయలేదు. చూస్తే ఆమెకు లోకువైపోతాను. ఆమె నన్ను ఏడిపించాలనుకుంది, నేను ఆమెను ఏడిపించాలి, అదంతే. అందుకే నాలోని కోరికల గుర్రాలకు తాళం వేసి ఒక్కడనే సెకండ్ షో సినిమాకి పోయాను. ఇంట్లో ఉంటే శ్రీమతి లొంగిపోతానని భయం. అట్టే జనం లేరు, కానీ సెకండ్ షోకి క్యూ మాత్రం పెద్దదే ఉంది. ఆ క్యూ మధ్యలో నాకు సుబ్రహ్మణ్యం కనబడ్డాడు. అతను నన్ను చూడలేదు. సుబ్రహ్మణ్యం నా మిత్రుడు. అతని భార్య పేరు పుల్లయ్యమ్మే, కానీ మనిషి సినిమా స్టార్లా ఉంటుంది. తన చూపులు కూడా అలాగే ఉంటాయి. అనేక పర్యాయాలు ఆమె నా వైపుకు ఆంక్షతో నిన్న చూపులు చూసింది. అది వరలో పట్టించుకోలేదు. ఇప్పుడు బుర్రలో ఏదో తలుపుకొని మెరిసింది. గిరుక్కుని వెనక్కి తిరిగాను. నా అడుగులు సరైన మార్గంలోనే పడుతున్నాయి. దారి పొడుగున బాత్రూంలో రంగనాథం, మాలతి కళ్ళ ముందు మెదులుతున్నారు. సరదా కన్నాను, కానీ కళ్ళు మూసుకొని అవసరం లేదు. నేను బట్టలు వేసుకునే ఉన్నాను అంటాంది మాలతి. రంగనాథం కళ్ళు తెరిచాడు. ఆ తలుపుకే పరవశంతో నా కళ్ళు మూతలు పడ్డాయి. ఆడవాళ్లలో ఇలాంటి వారుంటారని, రంగనాథం వంటి దేవ్యంగాడికి అలాంటి అవకాశాలు వస్తాయని తెలుసుంటే నేను మొదటి నుంచి ఇటువంటి దృష్టిలో ఉండేవాడిని. కాస్త ఆలస్యంగా అయితే మాత్రం ఇప్పుడు మేల్కోగలిగాను. సుబ్రహ్మణ్యం ఇల్లు వచ్చేసింది. తలుపు తడదామా అనుకుని ఎందుకైనా మంచిదని ఒకసారి తోసి చూశాను. అందుకు కారణం ఉంది. భార్యకు తలుపు గడియవేసే అలవాటు లేదని సుబ్రహ్మణ్యం చాలాసార్లు నా దగ్గర వాపోయాడు. ఎందుకంటే ఆమెకు విపరీతమైన నిద్రట. ఒక్కోసారి సుబ్రహ్మణ్యం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా నిద్రపోతూనే ఉంటుందట. తలుపు తట్టి ఆమెను మేల్కొల్పడం అసంభవం కాబట్టి తలుపులు వేయకుండానే వదిలేస్తుందట. అక్కడ దొంగల భయం లేదు. సాధారణంగా సుబ్రహ్మణ్యం ఇంటికి ఎవరూ రారు కాబట్టి పర్వాలేదు. అనేక పర్యాయాలు మేమిద్దరం కలిసి అతని ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాం. నా అదృష్టం బాగుంది. తలుపు తెరుచుకుంది. నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాను. అది వరండా. దాన్ని ఆనుకునే వాళ్ళ బెడ్రూమ్ ఉంది. సాధారణంగా అతిథుల్ని వరండాలోనే కూర్చోబెడతారు, కానీ నాకు మాత్రం సరాసరి వాళ్ళ బెడ్రూమ్లో అడిగెట్టే చనువు ఉంది. వంటింట్లోకి వెళ్ళడానికి బెడ్రూమే దారి. నేను ఎప్పుడూ వాళ్ళ వంటింట్లోనే కాఫీ తీసుకుంటూ ఉంటాను.
చప్పుడు చేయకుండా అడుగులు వేస్తూ వాడి బెడ్రూమ్లో అడుగు పెట్టాను. అంతే, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. పుల్లయ్యమ్మ వీపు నా వైపుకుంది. ఆమె టర్కిష్ టవల్తో ఒళ్ళు తుడుచుకుంటోంది. ఇది కళా నిజమా? నాకు కూడా రంగనాథం లాంటి అవకాశమా? కొద్దిగా అడుగులు చప్పుడు వేస్తూ వరండాలోకి వచ్చి చిన్నగా తగ్గాను. ఎవరు అంటూ పుల్లయ్యమ్మ తలుపు దగ్గరకు వచ్చింది. ఆమె టవల్ని శరీరాన్ని చుట్టబెట్టుకుని ఉన్నప్పటికీ అది సరిపోలేదని తెలుస్తూనే ఉంది. వెరీ సారీ అండి, సుబ్రహ్మణ్యం ఉన్నాడేమోనని అంటూ నసిగాను. పర్వాలేదు రండి, కాఫీ తాగి వెళ్తురు గాని అందామె. సుబ్రహ్మణ్యం అలా బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు, కానీ కొంచెం తలుపు గడివేసిరండి అంది పుల్లయ్యమ్మ. నా శరీరం వేడిగా ఉంది, బుర్ర పనిచేయడం లేదు. వెళ్ళి తలుపులు గడియ వేసొచ్చాను. ఈ లోపుగా పుల్లయ్యమ్మ వంటి చీర చుట్టు పెట్టుకుని వరండాలోకి వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది. నేను ఒక కుర్చీలో కూర్చున్నాను, కానీ నా ఒళ్ళు వణుకుతోంది. పుల్లయ్యమ్మ నవ్వుతూ, చూడండి, ఆయన ఇంట్లో లేరు, మీరు నేనే ఉన్నాం. మీరు తలుపు గడియ వేసి వచ్చారు, నేనేమనుకోవాలి అంది. మీరే వేయమన్నారు కదా గడియ అన్నాను తడబడుతూ. పోనీ అయితే మీరేమనుకోవాలి అంది పుల్లయ్యమ్మ. నాకు జవాబు తోచింది. లేచి ఆమె దగ్గరికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉంటారు అన్నాను. ఆమె నవ్వి మీ భార్య గురించి మావారు అదే మాట అంటారు అంది. ఉలిక్కిపడ్డాను. ఒక్కసారిగా నాలోని ఆవేశం దిగజారిపోయింది. ముఖం అదోలా మారిపోయింది. వెంటనే వెనక్కి తిరిగాను. ఆగండి అంది పుల్లయ్యమ్మ. నేను మగాడి బలహీనత గురించి మాట్లాడుతున్నాను తప్పితే మిమ్మల్ని వెళ్ళిపోమని లేదు. మీ బలహీనతలు మీరు అర్థం చేసుకోవడమే కానీ మా బలహీనతలు మీరు అర్థం చేసుకోరు. మరి మావారి కంటే మీరే నాకు అందంగా కనపడతారు అంటూ పుల్లయ్యమ్మ లేచి నా దగ్గరకు వచ్చి, చూడండి, ఇప్పుడు వారు వచ్చి తలుపు తడితే మీరు తలుపు తీస్తే ఆయన ఏమనుకుంటారు అంది. నేను జవాబు చెప్పేలోగానే నన్ను ఒకసారి గట్టిగా కౌగిలించుకుని, ఇంతసేపు ఇలాగే ఉన్నామనుకుంటారు కదూ అంది. ఆమెలా మాట్లాడకుండా ఉంటే ఆ కౌగిలి నాకు చాలా బాగుండేది. ఆమె మాటల మధ్య ఆ కౌగిలి నాకు కొంచెం కంపరంగా ఉన్న మాట నిజం. అయినా వదిలించుకోవాలని మాత్రం అనిపించలేదు. అందులోనూ అప్పుడే రంగనాథం మాలతి గుర్తురాగా ఆవేశంగా నా చేతులు ఆమె నడుం చుట్టూ బిగించాను. పుల్లయ్యమ్మ మళ్ళీ అంది, ఇప్పుడు మా వారు వచ్చి మనల్ని దశలో చూస్తే మనల్ని తప్పు పట్టరు, కానీ తక్షణం మీ ఇంటికి పెడతారు. గులాబీ లాంటి మృదువైన వంటికి ఇలాంటి మాటల ముళ్ళు. లాభం లేదు. ఈ పుల్లయ్యమ్మ కౌగిలి నాకు నప్పదు. మరేం చేయాలి? ఆమె ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ చూస్తూ చూస్తూ ఆ కౌగిలి వదులుకోబుద్ధి కావడం లేదు. అంతలోనే ఎవరో నిజంగా తలుపు తట్టారు. ఒకసారి ఆపాదమస్తకం ఉనికిపోయాను. మావారే ఉంటారు అంది పుల్లయ్యమ్మ. తర్వాత నెమ్మదిగా చెవిలో మళ్ళీ అంది, దుటిదాన్ని వెళ్ళిపోండి అని. ఆమెను వదిలి బెడ్రూమ్లోంచి వంటింట్లోకి వెళ్ళాను. కానీ హఠాత్తుగా నాలో కొత్త ఆశ రేగింది. ఆ వచ్చింది సుబ్రహ్మణ్యం కాకపోతే? సుబ్రహ్మణ్యం సినిమా టాకీస్ దగ్గర క్యూలో ఉన్నాడు. టికెట్ దొరకకపోతే బ్లాక్లో అయినా కొనుక్కుని పెడతాడు తప్పితే వెనక్కు రాడు. మరి ఆ వచ్చింది ఏ ఆడవాళ్ళు అయితే? అందుకే వంటింట్లో ఆగాను. ఎందుకంటే పుల్లయ్యమ్మ నాకు దక్కుతుందన్న ధైర్యం కలిగింది. ఇప్పుడు వేయి తలుపు అడిగి వేసిన చప్పుడు, ఎవరో బెడ్రూమ్లోకి వస్తున్న చప్పుడు. జాగ్రత్తగా వంటింట్లోంచి తొంగి చూస్తే పుల్లయ్యమ్మతో పాటు ఎవరో పురుషుడు. చూడు మోహన్, నీ కోసమని మా ఆయన ఎంత బలవంత పెట్టినా రానని సినిమా మానేసి ఇంట్లో ఉండిపోయాను. తలుపులు దగ్గరగా చేరవేసి ఉంచాను. కానీ నువ్వు వచ్చేలోగానే మరో మగ పురుగు ఇంట్లో దూరింది. నీ కోసం తయారుగా ఉన్న ఈ శరీరాన్ని చూసి లొట్టలు వేసింది. ఊరించి బెదరగొట్టి పంపేశాను అంటోంది పుల్లయ్యమ్మ. మోహన్ ఆమెను బలంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. నేను మౌనంగా వంటింట్లోంచి దొడ్లో అడుగుపెట్టి దొడ్డుగుమ్మం ద్వారా బయటపడ్డాను. పుల్లయ్యమ్మ పతివ్రత కాదు, గొప్ప జాణ. మాలతికి రంగనాథంలా ఆమెకు మోహన్ ఉన్నాడు. నాకు అదృష్టం లేదు. ఆమె దృష్టిలో నేను ఒక మగ పురుగును. ఏమైతేనే పుల్లయ్యమ్మ తలుపులు గడియ వేయకుండా ఉండడానికి కారణం తెలిసింది నాకు. ఇంటికి వెళ్ళాను, కానీ మనసేం బాగుండలేదు. నేను లోపలికి రాగానే తలుపులు వేసి నన్ను తన హత్తుకుంది శ్రీమతి. కానీ పిలవకపోయినా ఆమె నన్ను బావాని పిలిచినట్లు అనిపించింది. అందుకే ఆమెను విదిలించుకున్నాను. మీకోసం రంగనాథ్ గారు వచ్చారు అంది శ్రీమతి. ఎప్పుడు అన్నాను. మీరటు వెళ్ళగానే వచ్చారు. మీకోసం ఒక గంటసేపు ఎదురు చూశారు. అంత రాత్రి వేళ రంగనాథం మా ఇంటికి వచ్చాడంటే నాకు భయం వేసింది. వెధవ, అసలే మాలతిని మరుగున్నాడు. వాడికి ఇంకా ఆడవాసన మీద గౌరవం ఏడుస్తుంది. నా భార్య కేసు వాడు ఎలా చూశాడో ఏమో. అదీ కాక వాడికి ఇప్పుడు ఆడవాళ్ళని వసపరుచుకునే ట్రిక్కులు కూడా తెలిసి ఉంటాయి. అంతసేపు ఏం చేశాడు అనుమానంగా అడిగాను. కబుర్లు చెప్పుకున్నాం. కాఫీ కల్పిస్తే తాగారు. శ్రీమతి వాడికి కాఫీ ఇచ్చింది. అప్పుడు చేతికి వేడి తగిలే ఉంటాయి. వెధవకి ఎటువంటి ఆలోచనలు కలిగాయో ఏమో. నేను కోమల గురించి ఆలోచించినట్లుగా నా భార్యను గురించి రంగనాథం ఆలోచించి ఉంటాడేమోనన్న అనుమానం కలిగేసరికి నా ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్లయింది. నేను 8:30కి ఇల్లు వదిలేనని చెప్పావా? చెప్పాను. నేను 8:30 ప్రాంతంలో ఇల్లు వదిలి సినిమాకి వెళ్ళానని వాడు ఊహించి ఉండాలి. సినిమాకి వెళ్తే రాత్రి 1 గంట దాకా రానని తెలుసు. అయినా గంట సేపు ఉన్నాడు. అంటే వాడు ఉద్దేశం
కొంపతీసి వాడు ఎదురు చూసిన అవకాశం కానీ లభించలేదు కదా. అనుమానంగా శ్రీమతి వంక చూశాను. ఆమె ముఖం నిర్మలంగా ఉంది. శ్రీమతిని అనుమానించడం తప్పు. ఆమె చాలా మంచిది. నా మనసే తప్పుడు ఆలోచనలు చేస్తోంది. అందుకే అందరి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను. భోజనాలు అయ్యాక మడత మంచం పట్టుకెళ్ళి వీధిలో వేసుకున్నాను. శ్రీమతి గురించి బాగా తెలుసు. ఒక్క రాత్రికి వీధిలో పడుకోబెట్టానంటే రేపు ఉదయాన్నే కాలు మీద పడుతుంది. మీ స్నేహితులు ఎవరైనా వస్తున్నారా అని అడిగింది శ్రీమతి. కాదు, నా కోసమే అన్నాను నేను. శ్రీమతి ముఖం అదోలా అయిపోయింది. నేను కోరుకున్నది అదే. ప్లీజ్ ఈ రాత్రికి ఇంట్లో పడుకుందాం రండి అంది. ఈ ఉక్కపోతలో ఇంట్లో పడుకుంటే చస్తాను అన్నాను చిరాగ్గా. చస్తే స్వర్గానికే కదా వెళ్ళేది. బ్రతికుండగానే నేనది మీకు చూపించగలను అంది శ్రీమతి. నీ సంగతి నాకు తెలియదనుకోకు, ఎప్పుడో కనిపెట్టేశాను. అందుకే వీధిలో పక్క. శ్రీమతి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. మరేం మాట్లాడలేదామె. కానీ ఈ రాత్రి నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నించింది. నేను లొంగలేదు. ఎప్పుడో నిద్ర పట్టింది. వీధిలో పడుకోవడం వల్ల చచ్చినట్లు పెందరాలే లేవాల్సి వచ్చింది. పని మనిషి, పాలవాడు, ఇంట్లో ఇంకా హడావిడి ప్రారంభం. మండుతున్న కళ్ళతో, రగులుతున్న హృదయంతో కాలకృత్యాలు తీర్చుకుని ప్రొద్దున్నే ఓ మిత్రుడి దగ్గరికి వెళ్ళి అట్నుంచటే ఆఫీస్ చేరాను. గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగస్తుని కాబట్టి హాయిగా ఆఫీసులో నిద్రపోగలిగాను. అలా మంచి విశ్రాంతి లభించింది. సాయంత్రానికల్లా ఇల్లు చేరుకున్నాను. తలుపు తట్టగానే నవ్వుతూ తలుపు తీసింది శ్రీమతి. నేను ఆమెను చూసి నవ్వాను. ఆమె తలుపు వేసి దగ్గరగా వచ్చింది. మీకు నేనంటే ఎంత ప్రేమండి అంటూ నా మెడ చుట్టూ చేతులేసి నన్ను అల్లుకుపోయింది. ఆశ్చర్యపోయాను. శ్రీమతి ఇంకా మాట్లాడుతోంది. మీ మాటలు నిజమనుకుని కోపం వచ్చి పుట్టింటికి పోయాను. అసలు సంగతి ఎవరికి చెప్పలేదు. కానీ మా చెల్లెలు రేవతికి చెప్పాను. అది నవ్వి, మగాళ్ళు అలా అంటారు కానీ చేతలు వచ్చేసరికి శూన్యం. నా మీద నీకు నమ్మకం ఉంటే పరాయి ఆడదానితో భావ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుని వస్తాను అంది. సరేనన్నాను. అచ్చం నాలాగే ఉండేదాన్ని మీరిట్టే గుర్తుపట్టి కూడా తెలియనట్లు నటించారట. దాన్ని వదులుచుకుందుకు రాత్రి సినిమాకు పోయారట. ఎంత ప్రతిమాలినా వినకుండా వీధిలో పడుకున్నారట. మీరు వీధిలో పడుకున్న విషయం అమ్మలక్కల ద్వారా కూడా రూఢి అయిందిలేండి. ఇంతటి ఏకపత్ని వ్రతుని పట్టుకుని పరాయి ఆడదాని కోసం ప్రాకులాడతావంటావేంటి అంటూ నన్ను తిట్టింది. నేను మధ్యాహ్నం వచ్చేసాను. మీ ముఖం చూడటానికి సిగ్గేసి ఎంత చెప్పినా వినకుండా 4 గంటల బస్సులో వెళ్ళిపోయింది. అది తెల్లపోయాను. నిన్న ఇంట్లో నాతో గడిపిన వ్యక్తి శ్రీమతి చెల్లెలు రేవతి అన్నమాట. అయినా శ్రీమతికి రేవతి అనే ఒక కవల చెల్లెలుందన్న విషయం బావాని ఆమె పిలుస్తుంటేనైనా నాకెందుకు స్ఫురించలేదు? ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు గొప్ప అవకాశం పోయింది నాకు. ఎందుకంటే అప్పుడు ఆమె చూసిన చూపులో కాంక్షను బట్టి తను తప్పక లొంగిపోయేదని చెప్పగలను. నాలాంటి భర్తను పొందిన తన అదృష్టానికి మురిసిపోతుంది శ్రీమతి. నిన్నట్లాంటి అవకాశం పోగొట్టుకున్న నా దురదృష్టాన్ని కుంగిపోతున్నాను నేను. అయితే శ్రీమతి నన్ను దేవుణ్ణి చేసి పొగిడేస్తోంది. తన చెల్లెలు నన్ను ఏ విధంగా పొగిడింది చెబుతోంది. ఆ పొగడ్తలకు నేను ఏ విధంగానూ అర్హుని కాకపోయినా దేవుడు నాకు అర్హతను దక్కించాడు. ఒకవేళ నేను రేవతితో అవకాశం తీసుకుని ఉంటే అప్పుడు ఏమయ్యేది? తాత్కాలికంగా థ్రిల్ అనిపించిన ఆ తర్వాత ఇంట్లో నేను రేవతి కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ ప్రాతభావం శ్రీమతితో నా దాంపత్యాన్ని జీవితాంతం నరకం చేసేది కదా. నాలో వివేకం మేల్కొంది. పరాయి స్త్రీని అనుభవించడం ద్వారా తాత్కాలిక సుఖం లభించవచ్చు. కానీ కాదండం ద్వారా మగవాడి ఔన్నత్యం ఎంతలా పెరుగుతుందో, అప్పుడు కలిగే థ్రిల్ ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసింది నాకు. ఉత్సాహంతో నా మనసు పరవళ్ళు తొక్కింది. శ్రీమతిని గబాలను హృదయానికి హత్తుకుని ముద్దుల వర్షం కురిపించాను. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీ.